హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వెంకటేశ్వర స్వామి గురించి ఇంతవరకు మీరు వినని వాటి గురించి మాట్లాడుకుందాం. కలియుగ రక్షణార్థం క్రతువు. ఒకప్పుడు కశ్యపాది మహర్షులు గంగానది ఒడ్డిన కలియుగ రక్షణార్థం క్రతువు చేయి నిర్ణయించారు. యజ్ఞం ఆరంభించే సమయానికి నారదుడు అక్కడికి వచ్చి అక్కడ ఉన్న కశ్యప, ఆత్రేయ, మార్కండేయ, గౌతమాది మహర్షులను చూచి ఆ మహర్షులను క్రతువు దేని కొరకు చేస్తున్నారు, యాగ ఫలాన్ని స్వీకరించి కలియుగాన్ని సంరక్షించేవారు ఎవరు అని ప్రశ్నిస్తే నారదుడి సలహా మేరకు అందరూ భృగు మహర్షి వద్దకు వెళ్తారు. అప్పుడు ఆ మహర్షులందరూ భృగు మహర్షిని ప్రార్థించి కలియుగంలో త్రిమూర్తుల్లో ఎవరు దర్శన, ప్రార్థన, అర్చనలతో ప్రీతి చెంది భక్తుల కష్టాలను నిర్మూలించి సర్వ కోరికలు తీరుస్తారో పరీక్ష చేసి చెప్పమని కోరుతారు. సత్యలోకంలో మహర్షుల కోరిక మరకు భృగు యోగదండకం, కమలదండకం చేతబట్టి జపమాల వడిగ త్రిప్తూ సత్యలోకం ప్రవేశించగా బ్రహ్మ సరస్వతి సమేతుడైన సరస్వతి సంగీతాన్ని ఆలోచిస్తూ ఆలాపన చేస్తూ చతుర్వేదశ ఘోష జరుపుతూ ఉంటే దాన్ని కూడా ఆలకిస్తూ సృష్టి జరుపుతూ ఉంటాడు. చతుర్ముఖ బ్రహ్మ భృగు మహర్షి రాకను గమనించి తన రాక గ్రహించి బ్రహ్మకు కలియుగంలో భూలోకంలో పూజలు ఉండవు అని శపిస్తాడు. కైలాసం. బ్రహ్మలోకం నుండి శివలోకం వెళ్తాడు భృగువు. శివలోకంలో శివపార్వతులు ఆనందతాండవం చేస్తూ పరవశిస్తుంటారు. వారు భృగు మహర్షి రాకను గ్రహించబడంతో ఆగ్రహించి శివునకు కలియుగంలో భూలోక లింగ రూపంలో మాత్రమే పూజలు జరుగుతాయని శపిస్తాడు. వైకుంఠం. శివలోకం నుంచి నారాయణ లోకం వెళ్తాడు భృగువు. ఇక్కడ నారాయణుడు ఆదిశేషం మీద శయనించి ఉంటాడు. ఎన్నిసార్లు పిలిచినా పలకలేదని భృగువు లక్ష్మీ నివాసమైన నారాయణుని వామవక్షాన్ని తన కాలితో తన్నుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన తల్పం నుండి క్రిందకి దిగి, ఓ మహర్షి, మీ రాకను గమనించలేదు, క్షమించండి. నా కఠిన వక్షస్థలాన్ని తన్ని మీ పాదాలు ఎంతో కందిపోయి ఉంటాయో అని భృగు మహర్షిని ఆసనం పైన కూర్చుండబెట్టి అతని పాదాలను తన ఒడిలో పెట్టుకుని వత్తడం మొదలుపెట్టాడు. అలా ఒత్తుతూ మహర్షి అహంకారానికి మూలమైన పాదం క్రింద భాగంలో కన్నును చిదిమేశాడు. మహర్షి తన తప్పును తెలుసుకుని క్షమాపణ కోరుకుని వెళ్ళిపోయాడు. విష్ణువునే సత్వమగు సంపూర్ణుడిగా గ్రహించాడు. కానీ తన నివాస స్థలమైన వక్షస్థలమును తన్నిన కారణంగా లక్ష్మీదేవి అలకను పూని భూలోకానికి వెళ్ళిపోయింది. శ్రీ మహాలక్ష్మీదేవి వైకుంఠంలో ఉండలేనని మహావిష్ణువు కూడా లక్ష్మీదేవిని వెతుక్కుంటూ భూలోకానికి పయనమయ్యారు.